ఈరోజు ఎందుకు దేవుని సన్నిధానానికి వెళ్ళాలి? దేవుని సన్నిధానానికి వెళ్ళటం ద్వారా నాకేంటి ప్రయోజనం? దేవుని సన్నిధానానికి వెళ్తే నాకేమి కలుగుతుంది? నేను ఎందుకు సంఘానికి వెళ్ళాలి? నేను ఎందుకు మందిరానికి వెళ్ళాలి అని చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు. కొంతమంది దేవుని బిడ్డలుగా మారిపోయాం కాబట్టి, దేవుని యొక్క క్రైస్తవులుగా అయిపోయాం కాబట్టి మందిరానికి వెళ్ళక తప్పదని, దేవుని సన్నిధానానికి వెళ్ళక తప్పదని ఈరోజు చాలామంది మందిరాలకు వెళ్తూ ఉన్నారు. ఇంకొంతమంది చూస్తున్నప్పుడు మందిరాలకు వెళ్ళకపోతే సేవకులు అడుగుతారు కాబట్టి, ఈరోజు ఎక్కడికి వెళ్ళారని విచారిస్తారు కాబట్టి దైవ సేవకుల నిమిత్తము ఈరోజు సంఘానికి వస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఏదో వెళ్ళాలి అన్నట్లుగా సంఘానికి వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే దేవుని వాక్యాలు చాలా వివరముగా ఇవ్వబడింది. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, దేవుని సన్నిధానానికి వెళ్ళినప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ మేలులు మనకు కలుగుతుంది, మానవులైన వారు ఏం పొందుకుంటారు, ఎందుకు దేవుడు తన సన్నిధానానికి రమ్మంటూ ఉన్నాడు, తన మందిరానికి దేవుడు ఎందుకు రమ్మంటూ ఉన్నాడు? దేవుడు చెప్తున్నాడు, నా దగ్గరకు రండి, నేను మీ దగ్గరకు వస్తానంటూ ఉన్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మొదటగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. రక్షించబడినటువంటి ప్రతి మానవాళి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా దేవుని వద్దకు వెళ్ళేవారుగా ఉండాలి. ఈరోజు ఎక్కడెక్కడికో వెళ్తూ ఉన్నాం. మన కష్టాలు తొలగిపోవాలని, మన బాధలు తొలగిపోవాలని, మన యొక్క ఉపద్రవాలు తొలగిపోవాలని ఈరోజు కష్టంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఇక్కట్లో ఉన్నారు, వ్యాధి బాధల చేత ఉన్నారు. ఆ వ్యాధి బాగవ్వాలని, ఆ సమస్యలు తీరిపోవాలని, అనేకమైన కష్టాలు తొలగిపోవాలని ఈరోజు దేవుని దగ్గరకు రాకుండా ఎక్కడెక్కడో వెళ్తూ ఉన్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు, నా దగ్గరకు రండి, నేను మీ దగ్గరికి వస్తానంటూ ఉన్నాడు. ఈరోజు కష్టాలు పోవాలని బలులు అర్పిస్తూ ఉన్నారు. ఈరోజు పాప క్షమాపణ కలగాలని ఈరోజు అన్నదానాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు తనకు విముక్తి కలగాలని ఎన్నెన్నో పుణ్యదానాలు ఈరోజు చేస్తూ ఉన్నారు. పుణ్యదానాలు చేయడం ద్వారా, బలులు అర్పించడం ద్వారా పాపాలు తొలగిపోవు. కానీ ఎవరి వద్దకు వెళ్ళాలి? మొదటగా దేవుని దగ్గరకు వెళ్ళేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. అందుకే ప్రభు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటూ ఉన్నాడు. ఈరోజు మానవుడు అనేక ప్రయాసాలు మోసుకుంటూ ఉన్నాడని ప్రభుకు తెలుసు. ఎందుకురా నీ ప్రయాసాలను మోసుకుంటూ ఈ లోకంలో తిరిగి తిరిగి అలసిపోయి నీ జీవితం మీద విరక్తి చెంది నీవెందుకు పడిపోతున్నావు? నా దగ్గరకు రా, నీ ప్రయాసాలను నేను మారుస్తాను. ఎందుకు ప్రయాసపడి తిరుగుతున్నావు? ఎందుకు కష్టపడి తిరుగుతున్నావు? ఎందుకు కష్టపడి ఈరోజు నీ జీవితాన్ని నడిపించుకుంటున్నావు? నా దగ్గరకు రా, నేను నీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు. దేవుడే తన యొద్దకు రమ్మని ఒక ఆఫర్ ఇస్తున్నాడు. దేవుడు ఏంటి? ప్రయాసాలను దేవుడు మారుస్తాడు. విశ్రాంతిని, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తానని సాక్షాత్తు ప్రభువే సెలవిస్తూ ఉంటే, ఈరోజు లోకంలో ఉన్నటువంటి జనులు, మానవులు దేవుని దగ్గరకు రావడానికి ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రభు సన్నిధానానికి రావడానికి ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రభు దగ్గరకు రావడానికి ఈరోజు సంకోచిస్తూ ఉన్నాడు. ప్రభు దగ్గరకు రావడానికి ఈరోజు సిగ్గుపడుతూ ఉన్నాడు. మానవులైనటువంటి జనులు సాక్షాత్తు ప్రభువే రమ్మని పిలుస్తూ ఉంటే ఈరోజు రాకుండా, ఈరోజు తన జీవితాలకు అనేకమైనటువంటి అడ్డులు, ఆటంకాలను అతడు ఏర్పరచుకుంటున్నాడు దేవుని దగ్గరకు రావడానికి. చాలామంది ఇలాగ అంటున్నారు, అయ్యా దేవుని సన్నిధానానికి రావడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాను కానీ రాలేకపోతున్నా. దేవుని మందిరానికి రావడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్నాను కానీ దేవుని మందిరానికి రాలేకపోతున్నానని ఈరోజు మానవులు చాలా విధాలైనటువంటి మార్గాలను వెతుక్కుంటూ ప్రభు దగ్గరకు రాలేకపోతూ ఉన్నాడు. అయితే ఈరోజు దేవుడు మనతో సూటిగా దేవుడు మాట్లాడబోతున్నాడు. ప్రభు దగ్గరకు మనం వస్తే ఏంటి మనకు లాభం? ప్రభు దగ్గరకు వస్తే ఏంటి మనకు ప్రయోజనం?
ఎందుకు ప్రభు దగ్గరకు రావాలి అని ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి మీరు కూడా ప్రభు మాటలు వినడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నారు. ప్రభు సన్నిధానంలో దేవుడు మాట్లాడుతున్న అద్భుతకరమైనటువంటి మాటలను మీరు కూడా వినడానికి ఆసక్తి కలిగి ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. రండి లేఖనములోనికి కూడా మనం వెళ్దాం. కీర్తనల గ్రంథము 52వ అధ్యాయం 8వ వాక్యం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె నున్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఎంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతకరమైనటువంటి మాట. నేను దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అని భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు ఎందుకు దేవుని మందిరానికి మనం వెళ్ళాలి, ఎందుకు దేవుని సన్నిధానానికి మనం వెళ్ళాలని గమనించినప్పుడు దావీదు చాలా చక్కగా చెబుతున్నాడు. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను. దేవుని సన్నిధానములో ఎలాగున్నాడట దావీదు? పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒలివ చెట్టు గురించి అనేకమైన మాటలు, ఒలివ చెట్టు కానీ, దాని ఆకులు కానీ, ఆ నూనె కానీ అభిషేకానికి, దాని చెట్టుకున్నటువంటి ఒక మెడిసినల్ ప్లాంట్గా వాడుతూ ఉంటారు. చాలా అద్భుతకరమైనటువంటి ఆ ఒలివ చెట్టు యొక్క ప్రసంగాలు ఉన్నాయి. కానీ ఈరోజు నేను ఒలివ చెట్టు గురించి మాట్లాడట్లేదు. కానీ ఎవరైతే దేవుని సన్నిధానంలో ఉంటారో, ప్రభు మందిరానికి వస్తారో, ప్రభు యొక్క సన్నిధానానికి వస్తారో, వారు పచ్చని ఒలివ చెట్టు వలె మారుతారు. తమ జీవితాలు ఎండిపోయి ఉన్నా, తమ బ్రతుకులు ఎండిపోయి ఉన్నా, తమ జీవితాల్లో శాంతి లేకుండా, సమాధానము లేకుండా, ఆశీర్వాదాలు లేకుండా, దీవెనలు లేకుండా, నెమ్మది లేకుండా, తమ జీవితాలు ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎండిపోయిన జీవితాలను దేవుడు చిగురింపజేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. అక్కడ రాయబడినది, నేను దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానంటున్నాడు. మీ జీవితాలు పచ్చగా ఉంటాయి, మీ బ్రతుకులను పచ్చగా ఉంటాయి, మీ కుటుంబ జీవితాలను దేవుడు ఫలభరితముగా, దేవుడు సమృద్ధిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకు దేవుని సన్నిధానానికి రావాలంటే మనలను, మన జీవితాలను, మన కుటుంబాలను దేవుడు పచ్చని ఒలివ చెట్టు వలె దేవుడు మారుస్తాడు. పచ్చగా ఉంటే చెట్టు చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఆ చెట్టు ఎండిపోయి ఉంటే, ఆకులు ఉన్నటువంటి కొమ్మలు ఎండిపోయి ఉంటే ఆ చెట్టు చూడడానికి బాగుండదు. ఒక చెట్టు పచ్చగా ఉన్నప్పుడు చాలా చూడడానికి అందంగా కనబడుతుంది చెట్టు. అలాగే మీ జీవితాలను కూడా పచ్చగా దేవుడు మారుస్తాడు. ఏ కొరతలు లేకుండా దేవుడు మారుస్తాడు, ఏ ఇబ్బందులు లేకుండా దేవుడు మారుస్తాడు, ఏ శ్రమలు లేకుండా దేవుడు మారుస్తాడు. ఎప్పుడు మారుస్తాడంటే, ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధానానికి వస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధానంలో ఉంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధానంలో నిలబడుతాడో, అలాంటి వారిని మాత్రమే దేవుడు పచ్చని ఒలివ చెట్టు వలె దేవుడు మారుస్తాడని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నీ జీవితము సమృద్ధిగా మారాలనుకుంటున్నావా? ఎండిపోయిన నీ బ్రతుకు తిరిగి దేవుడు జీవింప చేయాలనుకుంటున్నావా? ఏది చేసినా శ్రమలే, ఏది చేసినా నెమ్మది లేదు, ఏది చేసినా ఆశీర్వాదాలు లేదు, ఏది చేసినా నా బ్రతుకుల్లో క్షేమం లేదు. సమస్యల మీద సమస్యలు, పోరాటాల మీద పోరాటాలు. ఒకటి ముగించిందని అనుకుంటేనే మరొకటి, ఒక సమస్య మీద మరొక సమస్యలు వస్తుందని ఈరోజు అనుకుంటున్నావా? రా దేవుని సన్నిధానానికి, దేవుని మందిరములో, దేవుని ప్రభు యొద్దకు నీవు వచ్చినప్పుడు నీకున్న సమస్యలు, నీకున్న పోరాటాలు, నీకున్న ప్రతి విధమైనటువంటి శ్రమలను దేవుడు తొలగిస్తాడు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు పచ్చని ఒలివ చెట్టు వలె దేవుడు మార్చాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు మారుస్తాడంటే ఆయన సన్నిధానానికి నీవు వచ్చినప్పుడు దేవుడు నీ ప్రతి వాటిని దేవుడు మార్చి నిన్ను పచ్చని ఒలివ చెట్టు వలె దేవుడు మారుస్తారని దేవుని వాక్యాలు రాయబడుతున్నది. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము
4వ వాక్యాన్ని చూసినప్పుడు నీ ఆవరణములలో నివసించునట్లు నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొను వాడు ధన్యుడు. చేర్చుకొనువాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత నీ పరిశుద్ధ ఆలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదట చూసా దేవుని సన్నిధిలో దేవుడు పచ్చని ఒలివ చెట్టు వలె దేవుడు మనల్ని మారుస్తాడు. రెండవ మాట ఇక్కడ భక్తుడు సాధించాడు. ఏకదా పరిశుద్ధ స్థలము చేత ఈ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుతాము. దేవుడు తన మందిరంలో ఏం కూర్చున్నాడట? మేలు దేవుడు కూర్చున్నాడట. ఏ వ్యక్తి అయితే దేవుడి మందిరానికి దేవుడి సన్నిధికి వస్తాడో వాడు మేలుతో వాళ్ళు ఏం చేస్తాడు? నీ మేలు చేత మేము తృప్తి పొందుతాము. మేలు చేత ఏం పొందాలి? తృప్తి పొందాలి. ఏదో కొద్ది ఆశీర్వాదం, కొద్ది మేలు జరగడం కాదు, తృప్తి పొందాలి. ఆ మేలును అనుభవించాలి. ఇప్పుడు ఒక వ్యక్తి చాలా దాహంతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి కొద్ది నీరు వాసన తీసుకుని ఇస్తే అతని దాహం తీరుతుందంటారా? తీరదు. చాలా దప్పికతో ఉండే ఎనభై చాలా దూర ప్రయాణం చేసి చాలా దప్పికతో వ్యక్తి నిలబడుతూ ఉంటాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి కొద్ది నీళ్ళు ఇస్తే ఆ వ్యక్తి యొక్క దాహం తీర్చబడుతుందంటే తీర్చబడదు. అతని దాహం తీర్చేంత వరకు అతడి నీళ్లు తాగితే అతని దాహం తీర్చబడుతుంది. ఈరోజు భక్తుడు గమనిస్తున్నాడు, నీ మందిరంలో వేరు చేత మేము తృప్తి పొందాము అంటుంటే ఈరోజు వ్యక్తుల జీవితాల్లో కీడులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కీడులు తొలగిపోవాలని ఈరోజు అనేకమైన వాటిని తీసుకొని కుటుంబాలు పెడుతున్నారు. ఏలాంటి కుటుంబానికి కీడు రాదంట, ఏలాంటి కుటుంబంలో కీడు సంభవించిందట. ఏంటంటే కుటుంబంలో అనేకమైన కీడులు ఉన్నాయి. ఆ కీడులు తొలగిపోవాలంటే ఈ పట్టాలు తీసుకొచ్చి పెడితే ఆ కీడులు తొలగిపోతాయి అని అనేక విధమైనటువంటి వాటిని తీసుకొచ్చి కుటుంబాలను పిలుస్తున్నారు. కానీ వారి కుటుంబాల్లో ఉన్న కీడు తొలగిపోలేదు. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి కీడులు సంభవిస్తున్నాయి. ఏంట్రా నువ్వు పెట్టిన వస్తువుతో వాడి కీడు తొలగిపోలేదే? నువ్వు పెట్టినటువంటి అది ఆ వస్తువు నీ కీడును తొలగించలేదే? ప్రభు చెప్తున్నాడు, నీ మందిరంలో నీ మేలు చేస్తావు. మందిరంలో ఏమున్నాయి? మేలు కలుగుతుంది. ఈరోజు ఆ మేలు ఉన్నాయి. బాగా తిరుగుతున్నాడు. ప్రారంభించిన మందిరంలో నా మేలు ఉంటే రుచి ఉన్నానంటూ ఉన్నాడు. అప్పుడు ఒక వ్యక్తి దేవుడి మందిరానికి వస్తే దేవుడి యొక్క మేలు పొందుకుంటాడు. భక్తుడు చెప్పాడే, నీ మందిరములలో నీ మేలు మేము తృప్తి పొందాలి. దేవుడి చేత ఈరోజు తృప్తి పడట్లేదు మానవుడు. ఎంత ఆత్మీయ తృప్తి కలగడా, ఎన్ని కోట్ల సంబంధ తృప్తి కలగవచ్చు, సాటిస్ఫాక్షన్ అవ్వట్లేదు మనుషులు. ఈరోజు ఎంత చేసినా ఈరోజు తృప్తి పడట్లేదు. అందుకే హత్యలు జరుగుతున్నాయి. ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు ఈరోజు పెళ్లి బంగారు ఈరోజు అనేకమైన హత్యలు జరుగుతున్నాయి. కారణం ఏంటి? అతని మనసు తృప్తి పడలే. ఉన్న ఆస్తి చేత, ఉన్న దానం చేత ఇంకా సంపాదించాలి, ఇంకా నారగతులు కట్టాలి, ఇంకా అనేకమైన కట్టాలని ఇట్లా ఆలోచిస్తూ పరిగెత్తున్నాడు మానవుడు. అయితే దేవుడు చెప్తున్నాడు, మందిరాలు దేవుడు వేరు నుంచి ఉంటాడు. ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధానానికి వస్తాడో, ఏ వ్యక్తి అయితే ప్రభు దగ్గరికి వస్తాడో, ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధానంలో దేవుని ప్రభు దగ్గరికి వస్తాడో దేవుని మేలు అతనికి కలుగుతుంది. ఈరోజు ఆ మేలు పొందుకోవాలనుకుంటున్నావా? మా ప్రభు మందిరానికి రా, దేవుని సన్నిధానానికి. ఆయన మేలు దేవుడు చేశాడు. నీవు వస్తే నీకు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ కుటుంబానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు
ఈ మాట వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుడి సన్నిధానానికి వచ్చినప్పుడు నీకు మేలు కలుగుతుంది, నీ జీవితానికి మేలు కలుగుతుంది. ఇన్ని రోజులు అయ్యో కీడే సంభవిస్తుంది, అయ్యో కీడే కలుగుతుంది అనుకుంటున్నావా? ప్రభు దగ్గర సమస్తమైన కీడులను దేవుడు మేలుగా దేవుడు మారుస్తాడు. కీడులన్నీ మేలుగా మారిపోతాయి ప్రభు దగ్గరికి వస్తే, ప్రభు సన్నిధానానికి వస్తే. ఈరోజు నీవు కావాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. మరొక మాటలో మనము చదువున దేవుడి స్తోత్రం. కీర్తనలు 36 వాక్యం. ఈరోజు తృప్తి పొంద దేవుడి మేలు చేత నీ మందిరము యొక్క సమృద్ధి వలన సంతృప్తి పొందుచున్నారు. వారు సంతృప్తి పొందుచు ఉన్నారు. నీ ఆత్మ ప్రవాహమునిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీవు వారికి త్రాగించుచున్నావు. హల్లెలూయా. ఏంటంట? నీ మందిరం యొక్క సమృద్ధి వలన ఏమున్నాయి? సమృద్ధి అయినటువంటి మేలులు ఉన్నాయి దేవుడి సన్నిధానంలో. సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి దేవుడి సన్నిధానంలో. సమృద్ధి కొరత కాదు, కొనువ కాదు. ఏంటిది? సమృద్ధి. సమృద్ధిగా పుష్కలంగా మనకు తాగునంతగా దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలు సమృద్ధిగా ఉంటున్నాడు. ఏ వ్యక్తి అయితే అక్కడ రాయబడినట్టు నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారేం చేస్తున్నారు? తృప్తి పరుస్తున్నారు. హల్లెలూయా. ఏ పొందాలి? సంతృప్తి నొందాలి. ఎప్పుడు సంతృప్తి నొందుతా? సమృద్ధిని పొందుకున్నప్పుడు సంతృప్తి నొందుతా. సమృద్ధి అయినటువంటి మేలులను కలిగినప్పుడు, సమృద్ధి అయినటువంటి మేలులను కలిగి నీవు పొందుతున్నప్పుడు మనసు సంతృప్తి నొందుతుంది. ఈరోజు సంఘానికి వస్తున్నా చాలా మంది జీవితాలు సంతృప్తి అయినటువంటి జీవితాలు లేదు. సంతృప్తి అయినటువంటి ఆశీర్వాదాలు లేదు. సంతృప్తి అయినటువంటి జీవనం లేదు. ఈరోజు సంతృప్తి చెప్పలేదు మానవుడు. తమ జీవితాలు మార్పులు, తమ జీవితాలు పొదువులు. ఈరోజు మనము సమృద్ధి అయినటువంటి మేలు దేవుడి జీవితాలు గ్రహించాలంటే దేవుడు సాక్షాత్ చెప్తున్నాడే, ఈ మందిరంలో నేను సమృద్ధి చేత సమృద్ధి వలన సంతృప్తిలో వచ్చి ఉన్నాడని ప్రభు మాకు రాయబడుతున్నాడు. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సంతృప్తి అయినటువంటి మేలు కలగాలంటే నువ్వేం చేయాలి? ప్రభు సన్నిధానానికి రావాలి. మొదటి చూసా నువ్వు చెప్పవలసిన ఆవిష్కరణ. రెండవది మేలు చేత, సమృద్ధి చేత, సంతృప్తి చేత దేవుడు మనం ఏం చేస్తాడు? దేవుడు ఆయన చెప్పేటువంటి వాడకంటే మరొక మాట, కీర్తన గ్రంథం 92వ అధ్యాయం, కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 13వ వాక్యంలో ప్రభు సెలవిస్తున్నాడు. ఎక్కడ నాటబడాలి? ఎక్కడ నాటబడాలి? లోకంలో కాదు, లోకంలో ఉన్నటువంటి పాపంలో కాదు, లోకంలో ఉన్నటువంటి ఆశలు కాదు, లోకంలో ఉన్నటువంటి వాటిలో కాదు. ఎక్కడ నాటబడాలి? యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లును. హల్లెలూయా. ఏం చేయబడాలి? వర్ధిల్ల. ఎప్పుడు వర్ధిల్లుతాడు? దేవుని మందిరంలో నాటబడినప్పుడు మాత్రమే వర్ధిల్లుతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాటబడాలి.
దేవుడి మందిరములో ఒక చెట్టు ఎలాగైతే భూమిలో నాటబడి పాతుకుపోతుందో అలాగే దేవుడి సన్నిధానము నాటబడాలి. నాటబడిన వాడు దేవుడి సన్నిధానానికి తప్పిపోకుండా వస్తాడు. దేవుడి మందిరానికి ఆగిపోకుండా వస్తాడు. దేవుడి సంఘంలో ఆరాధన జరుగుతున్నప్పుడు ఆగిపోకుండా వస్తాడు. ఎవరు వస్తాడంటే నాటబడిన వాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడ నాటబడి ఉంటావు? ఏ పాపంలో నాటబడి ఉంటావు? ఏ పాపంలో దేవుడుగా నాటబడి ఉంటావో ఆ భక్తుడే యోగుగా నీ సమయాన్ని కలుపుతూ ఉంటావు. అక్కడే సేపు కాలక్షేపం చేస్తూ ఉంటావు. అయితే దేవుడు చెప్తున్నాడు, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో ఏం చేస్తారు? వర్ధిల్లుతారు. నీవు నీ కుటుంబం వర్ధిల్లాలని ఆశపడుతున్నావా? వర్ధిల్లట్లేదా? అభివృద్ధి చెందట్లేదా? ఈరోజు 10 సంవత్సరాల్లో ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా నీ కుటుంబం అలాగే ఉంది. అభివృద్ధి చెందట్లే, వర్ధిల్లట్లే, డెవలప్ అవ్వట్లేదు. 10-15 సంవత్సరాలు కుటుంబ పరిస్థితి, కుటుంబ జీవన శైలి, కుటుంబ స్థితిగతులు ఇప్పటికీ అలాగే ఉందంటే నీవు అభివృద్ధి పొందలేదని అర్థం. ఇంకా నీవు వృద్ధి చెందలేదని అర్థం. ఏదో అది మాత్రం వస్తున్నా వెళ్ళిపోకుండా దేవుడి మందిరంలో నాటబడి ఉంటావా? దేవుడి సన్నిధానంలో నాటబడి ఉంటావా? ఎవడైతే దేవుడి మందిరంలో నాటబడి ఉంటారో వారు దేవుని ఆవరణలో వర్ధిల్లుతారు. వర్ధిల్లాలి. ప్రభు సన్నిధానంలో దేవుడి ఆవరణలో వర్ధిల్లాలి. ఈరోజు వర్ధిల్లుతున్నావా? వర్ధిల్లుతుంటే ప్రభు సెలవిస్తున్నాడు, దేవుడి సన్నిధానంలో నాటబడి ఉంటే, కుటుంబం నాటబడి ఉంటే నీవు దినదినము వృద్ధి చెందుతావు. దినదినము నీవు దేవుడి మందిరంలో నాటబడిన వారు దేవుడి ఆవరణలో అభివృద్ధి చెందుతావు. ప్రియమైనటువంటి దేవుడి లాగా దేవుడి సన్నిధానానికి వచ్చినప్పుడు నీవు వృద్ధి చెందుతావు. జెఫన్యా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం ఒక అద్భుతకరమైన మాట రాయబడింది. ప్రభు రాకడ దినములలో జెఫన్యా ప్రవచన గ్రంథము జెఫన్యాతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు వాక్యము, దేవుని యొక్క వాక్యము జెఫన్యాకు ప్రత్యక్షమై ప్రభు జెఫన్యాతో కూడా ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. 2వ వాక్యం, 2వ అధ్యాయం 2వ వాక్యం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టుగాలి నిలిపినట్లు సమయం గతించుచున్నది. విధి అట మన విధి నిర్ణయం కాకపోతే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకపోతే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకపోతే కూడి రండి అంటున్నాడు దేవుడు. ఈ మాట వింటున్న సహోదరి సహోదరుడా, నీవు దేవుడి మందిరానికి రావడానికి ఆలస్యం చేస్తున్నావా? ప్రభు సన్నిధానానికి రావడానికి ఆలస్యం చేస్తున్నావా? దేవుడి సన్నిధానానికి రావడానికి ఆలస్యం చేస్తున్నావా? ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుడి రాకపోతే, దేవుడి ఉగ్రత రాకపోతే ప్రభు చెబుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడట? సిగ్గుమాలిన జనులారా అంటున్నాడు. ఏమంటున్నాడమ్మా సహోదరుడా, ప్రియ సహోదరి? ఏమంటున్నాడు దేవుడు? సిగ్గుమాలిన జనులారా రండి అంటున్నాడు. కూలి రండి అంటున్నాడు. క్రింది వాక్యం చూసినప్పుడు విధి నిర్ణయం కలగకపోతే, నిర్ణయం విధి మన విధులు నిర్ణయం కాకపోతే దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకపోతే, శిక్షించడానికి యెహోవా ఉగ్రత రాకపోతే
కూడి రండి అంటున్నాడు. రండి దేవుని దగ్గర కూడి రావాలి. కుటుంబాలుగా తల్లి రావాలి. భర్త వస్తే భార్య రావట్లే, భార్య భర్త వస్తే పిల్లలు రావట్లే. నువ్వు మాత్రం రోజు మందిరానికి వెళ్ళొచ్చే, నేను ఉంటాను. నీవు మాత్రం ప్రభు శరీరానికి వెళ్ళొచ్చే, నేను ఉంటానంటున్నాడు ప్రభు. చెప్తున్నారు చాలా మంది రోజు. ఏంటి మందిరానికి వెళ్ళా, దేవుని సన్నిధానానికి వెళ్ళా. ఈ రోజే యూట్యూబ్ లో అనేక పుస్తకాలు చేసింది. ఈ రోజు యూట్యూబ్ లో అనేక లైవ్ ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఎలా కొంత పర్వాలేదులే, కుటుంబంలోనే ఆరాధన చేసుకుంటా, కుటుంబంలోనే ప్రార్థన చేసుకుంటా, కుటుంబంలోనే ప్రార్థన చేసుకునేటట్టుంటే మందిరాలకు ఎందుకు కట్టబడి ఉంటాయి? దేవుడు మందిరాలను ఎందుకు దేవుడు కట్టించుకుంటూ ఉంటాడు? కుటుంబాలు ప్రార్థన చేసుకుని ఆదివారం మందిరాలకు వెళ్ళకుండా, ఆదివారం దేవుడి సన్నిధానానికి వెళ్ళకుండా, దేవుడి సన్నిధానాన్ని వెతకుండా, అందుకే నువ్వు పచ్చని వెలుగు పెట్టుమని లేకపోతున్నా, అందుకే సంతృప్తి అయిన సమృద్ధి అయినటువంటి నేను పొందుకోలేకుండా ఉన్నా, అందుకే దేవుడి సన్నిధానంలో నీవు వర్ధిల్లకుండా ఉన్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, రా, కూడిరా, ఉద్యోగాలుగా దేవుడి సన్నిధానంలోనికి కూడిరామని ప్రభు పిలుస్తూ ఉంటాడు. ఆలస్యం చేయకు. ఉగ్రత దినం రాకుంటే ప్రభు శిక్షించడానికి, ఆ శిక్ష వాటికి మన విధి నిర్ణయించడానికి ముందుగానే ప్రభు దగ్గరకు వచ్చేసి ప్రభు పిలుస్తూ ఉంటాడు. తన దగ్గరకు రమ్మని నీవు ఆలస్యం చేస్తూ ఉంటే ప్రభు సమయాన్ని ఇస్తూ ఉంటాడు. తన దగ్గరకు రమ్మని. చూడండి, ప్రభు సన్నిధానానికి రావడం మానవులైనటువంటి ప్రజలు ఎన్ని మేలు దేవుడు తన సన్నిధానంలో దేవుడు ఉంచి ఉంటాడు. రా, నీకు ఏమేమి కావాలో ప్రభు సన్నిధానం గురించి పొందుకో. దేవుడు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రభు వాక్యం కూడా దీవించుగాక. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు జ్ఞానంగా డాక్టర్ యోహానయ్య వచ్చి వాళ్ళు ప్రార్థన కూడా ఈ కార్యక్రమాన్ని వారు ముగిస్తారు. కాబట్టి మన మధ్య ప్రార్థనలో మనము ఏకీభవించుగా ప్రభు మనతో మాట్లాడుతున్నాక. ఆమె పాస్టర్ మైకిల్ గారు చక్కటి వర్తమానాన్ని మీకు అందించారు. ప్రార్థించుకున్నారు. సకల ఆశీర్వాదానికి కారణముడైన యేసయ్యా నీకు వందనాలు. మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి వందనాలైనా. మీరు చక్కటి వాక్యం ద్వారా మాట్లాడారు. ఆయన పచ్చటి ఒలివ చెట్టు వలె ఉండాలని, అయ్యా ఎవరు ఉంటారు, ఎవరు వర్ధిల్లుతారు ఈ ఆవరణలోని ఆయన చక్కటి వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకే వందనాలు. ప్రతి వారం ఆయన ప్రతి విశ్రాంతి దినంలో అనగా ఆదివారం ఆయన మందిరంలోనికి వెళ్ళి వారి భారాలన్నీ కూడా ఆయన నీ సన్నిధిలో విడిచిపెట్టడానికి, ఒప్పుకోవడానికి, పాపాలను వారు ఆయన విడుదల పొందడానికి దయచేయమని, వారిని పచ్చటి ఒలివ చెట్టు వలె ఆయన నాటపడడానికి నీ మందిరంలో నీ ఆవరణలో వర్ధిల్లడానికి మీరు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. పచ్చగా ఉంటే ప్రయోజనం లేదు ఆయన. ఆవరణలో వర్ధిల్లినట్లు మందిరంలో వారు మంచి పచ్చని చెట్టు వలె ఫలమిచ్చే వాళ్ళగా మీరు మార్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. సమస్తం మీ చేతులు అప్పగిస్తూ వారికి పరిచయం చేసిన ఆయన మీ కుమారుడు పాస్టర్ మైకిల్ కూడా మీరు దీవించండి. పరిచయంలో వాడుకుంటే ప్రత్యేకంగా ఇలా చూసిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని యేసుక్రీస్తు ప్రధాన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన కార్యాలు దేని మరొకము. ఆశీర్వాదాలు మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనే సావాసం ఆదరణ కర్త ఈ రోజు అప్పగించిన బిడ్డలతో కూడా ప్రభుత్వ వరకు తోడే ఉండి ఆశీర్వదించిన దాకా. ఆమేన్.